Hi guys. Hi guys, is it audible now? Yes, Yes, it's okay, now madam. Do audible, it. ma'am. Okay, thank you. Is the screen visible? Yes, ma'am. Okay. So let's say, Manam, yesterday we spoke about features of Java, right? So నేను ఫీచర్స్ ఆఫ్ జావా గురించి కొన్ని అడుగుతా అని చెప్పాను. ఆర్ యూ రెడీ? No, ma'am. వై? ఏం రా, ఎందుకు? వినలేదా నిన్న క్లాస్? ఓకే, ఫీచర్స్ ఆఫ్ జావా ఒకసారి రికార్డెడ్ వీడియో వినండి. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై వీ హ్యావ్ చూజన్ జావా. ఓకేనా? బికాస్ ఫీచర్స్ ఆఫ్ జావా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పర్పస్లో ఏంటి అంటే, సో వై యూ హ్యావ్ చూజన్ జావా అంటే మనం ఆన్సర్ చేయగలగాలి. ఇన్ జనరల్ ఆన్సర్ కాకుండా జావా యొక్క ఫీచర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ హీ హ్యాస్ ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ జావా అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అదర్వైజ్ దే వోంట్ సెలెక్ట్ అస్. ఓకే, అండ్ దెన్ ఫీచర్స్ ఆఫ్ జావా అయిపోయింది. అండ్ తర్వాత మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ని మనం ఎందుకు యూజ్ చేయాలి ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ సపోజ్ నేను ఒక ప్రైమ్ నెంబర్ని కనుక్కోవాలి అనుకుంటున్నా. సో ఒక ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏముంటుంది? ఒక ప్రైమ్ నెంబర్, ఒక నెంబర్ ప్రైమ్ అని చెప్పాలి అంటే లాజిక్ ఏంటి? మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రైమ్ నెంబర్ని? ఒక ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి అంటే ఏదైనా నంబర్ 1తోనూ అండ్ అలాగే ఇట్ సెల్ఫ్ సేమ్ నెంబర్తోనూ డివైడ్ అయితే దానిని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. సో ఈ ప్రైమ్ నెంబర్కి సంబంధించి లాజిక్ అనేది మనం కంప్యూటర్ ద్వారా బిల్డ్ చేయాలి అంటే, కంప్యూటర్ ద్వారా ఈ ఆపరేషన్ చేయించాలి అంటే, జావా ద్వారా జావాలో చేయాలి అంటే వీ హ్యావ్ టు రైట్ సమ్ లాజిక్, రైట్? ఈ లాజిక్ని రాసి మనం కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేసేలా చేయాలి, రైట్? సో ఎట్ ది సేమ్ టైం ఒక ప్రైమ్ నెంబర్ లాజిక్ రాయాలి అంటే జావాలో కొంత లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అలాగే అప్లికేషన్ లేయర్కి వస్తే, వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ లేయర్, సో ఈ అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తాం? యూజర్ నుంచి, దట్ మీన్స్ క్లయింట్ నుంచి, క్లయింట్ అనేవాడు యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ ఇస్తాడు కదా. సో ఈ 2 డీటెయిల్స్ని ఎవరి దగ్గరికి వస్తాయి? సర్వర్ దగ్గరికి వస్తాయి. అండ్ ఈ సర్వర్లో మనం ఒక లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది కదా. అంటే సర్వర్ నుంచి సర్వర్ ఏం చేస్తాడు? డేటాబేస్లో ఏదైతే డేటా ఉందో సో ఆ డేటాని రిట్రీవ్ చేసుకొని, అలాగే క్లయింట్ ఏదైతే డేటాని ఇచ్చాడో సో ఈ డేటాని రెండింటిని మ్యాచ్ చేసుకొని, సో నాకు ఒక సమ్ వ్యాలిడేషన్ చేస్తాడు కదా. ఈ రెండింటిని కంపేర్ చేసి ఏదైతే డేటా నాకు క్లయింట్ నుంచి వచ్చిందో అలాగే డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకున్న డేటాని, సో ఈ రెండింటిని మ్యాచ్ చేసి వ్యాలిడేట్ చేస్తాడు. సో వ్యాలిడేట్ చేసిన తర్వాత ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది, మనకి నెగిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది, రైట్? సో ఈ నెగిటివ్ రెస్పాన్స్ని, ఇలాంటి నెగిటివ్ రెస్పాన్స్ అనేది మనకి రావాలి అన్నా వీ హ్యావ్ టు రైట్ సమ్ లాజిక్. సో కొంత లాజిక్ని రాస్తేనే కదా అది ఎగ్జిక్యూట్ అవ్వగలదు, రైట్? సో ఈ లాజిక్ ఎందుకు రాయాలి? ఈ లాజిక్స్ అన్ని ఎందుకు రాయాలి అండ్ ఆ వేరియబుల్స్ అన్ని ఎందుకు రాయాలి, ఎందుకు తెలుసుకోవాలి అంటే, లెట్స్ సే ఫర్ సపోజ్ నాకు యూజర్ నేమ్ ఒకటి ఇచ్చాను అనుకోండి. యూజర్ నేమ్ దట్ ఈస్ ధన 123 అని చెప్పేసి వాల్యూ ఇచ్చాను. సో ఈ వాల్యూ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ అయితేనే కదా దట్ క్యాన్ బి యాక్సెస్డ్. ఒకవేళ వేరియబుల్లో స్టోర్ అవ్వకపోతే సంథింగ్ ఒక ర్యాండమ్ వాల్యూలా స్టోర్ అవుతుంది, కానీ ర్యాండమ్ వాల్యూలా ట్రీట్ అవుతుంది, కానీ అదొక వేరియబుల్లో స్టోర్ చేస్తేనే కదా దానికి ఒక రికగ్నిషన్ ఉంటుంది.
సో ఈ వాల్యూ అనేది ఈ వేరియబుల్లో ఉంది అని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ ఉంది అండ్ ఇది పాస్వర్డ్ అని మనకు తెలియాలి అంటే ఇట్ హ్యాస్ టు బి హోల్డెడ్ బై సమ్వన్. ఇది ఎవరో ఒకరు పట్టుకోవాలి కదా. సో ఫర్ దట్ పర్పస్ వీ నీడ్ వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ అంటే ఏంటి యాక్చువల్గా? సో వేరియబుల్స్ అంటే ఏంటి యాక్చువల్లీ? వేరియబుల్స్ అంటే int a ఈక్వల్స్ టు 10 ఇలానైనా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసేది. సో వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి అంటే పర్టికులర్ గా మనం వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ ద మెయిన్ పర్పస్ ఈస్ మనం ఒక వాల్యూని స్టోర్ చేయాలి అంటే, ఒక వాల్యూ అనేది ఉంది దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే సమ్మన్ హ్యాస్ టు రిప్రజెంట్ ఇట్. సో రిప్రజెంట్ చేయాలి అంటే మనకు ఒక వేరియబుల్ అనేది కావాలి. ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది అని మనకు తెలియాలి అంటే డేటా టైప్ కావాలి. అండ్ ఈ వేరియబుల్ ని మోస్ట్లీ మనం వేరియబుల్ అనర్రా, ఐడెంటిఫైయర్ అంటారు. సో దాన్ని వేరియబుల్ అని ఎప్పుడు అంటారో నేను చెప్తాను, డోంట్ వరీ. యాక్చువల్గా మనం దీన్ని ఏమంటాము అంటే ఒక ఐడెంటిఫైయర్ అంటాం, బికాస్ ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ వాల్యూ, రైట్? సో ఈ ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో, సో ఈ ఏ అనే వేరియబుల్ ఇది ఏదైతే ఉందో ఇది ఐడెంటిఫైయర్ ఆఫ్ 10 వాల్యూ. సో ఈ 10 వాల్యూ యొక్క ఐడెంటిఫైయర్ కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫైయర్ అంటాం. అండ్ దీన్ని వేరియబుల్ ఎందుకు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు int a ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను కదా. సో int a ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను. తర్వాత మళ్ళీ a ఈక్వల్స్ టు 20 అని అసైన్ చేశాను. సో అది రిప్రజెంట్ చేసే వాల్యూ అనేది ప్రతిసారి మారిపోతూ ఉంది కదా. ఇలా మారిపోతూ ఉంటే దాన్ని మనం వేరియబుల్ అనొచ్చు. ఒకటే వాల్యూని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాం. ఓకేనా? అండ్ ఈ వేరియబుల్స్ ని ఎందుకు యూజ్ చేయాలి? ఈ వేరియబుల్స్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే టు గెట్ ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్. ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఉండాలి అంటే we have to use variables. సో ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం వల్ల మనకి ఎఫిషియెంట్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. అండ్ అది ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 అనే వాల్యూ ఉంది, 10 అనే నెంబర్ ఉంది. అండ్ ఆ నెంబర్ అనేది ప్రైమా కాదా అని చెక్ చేయాలి. అలాగే సేమ్ నెంబర్ పాలెండ్రోమా కాదా అని చెక్ చేయాలి. అండ్ అలాగే ఆ నెంబర్ అనేది ఈవెన్ ఆర్ అని నేను చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సేమ్ అదే వేరియబుల్ నేను అదే వాల్యూని మల్టిపుల్ టైమ్స్ వాడితే ఇది మెమరీని కన్జ్యూమ్ చేస్తుంటుందా లేదా? ఇట్ కన్జ్యూమ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో బై డిఫాల్ట్ గా దానికి ఎంత స్టోరేజ్ అయితే కావాల్సి ఉంటుందో అంత స్టోరేజ్ ని అది ఆక్యుపై చేసేస్తుంది. దీనివల్ల ఒక్కటే వాల్యూ బట్ మల్టిపుల్ ప్లేసెస్ లో యూజ్ చేస్తున్నప్పుడు మనం డిఫరెంట్ వాల్యూస్ ని వాడుకుంటూ అలాగే డైరెక్ట్ గా వాల్యూస్ ని వాడితే నాకు ఇక్కడ మెమరీ స్పేస్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేస్తుంది. లెట్స్ సే మీకు డేటా టైప్స్ గుర్తున్నాయా? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, డబుల్, ఫ్లోట్, డబుల్. సో ఈ వేరియబుల్స్ అన్ని మనం డేటా టైప్స్ అన్ని గుర్తున్నాయా? సో ఈ డేటా టైప్స్ యొక్క పర్పస్ ఏంటి? బైట్ అయితే 1 బైట్ వాల్యూ 1 బైట్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది. షార్ట్ అయితే 2 బైట్స్, అదే ఇంట్ అయితే 4 బైట్స్, లాంగ్ అయితే 8, ఫ్లోట్ అయితే 4 బైట్స్ అండ్ డబుల్ అయితే 8 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది.
అది ఇలా ఒకటే 10 వాల్యూ ఉంది. సో ఈ 10 వాల్యూని బేస్ చేసుకొని నేను ప్రైమా కాదా అని చెక్ చేయాలి, పాలిండ్రోమా కాదా అని చెక్ చేయాలి, ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ వాల్యూని నేను మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేస్తున్నప్పుడు నేను అప్పుడు ఏం చేస్తాను అంటే అదే వాల్యూని ఇక్కడ ఏం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, 3 10 వాల్యూస్ని తీసుకుంటున్నా. సో ఈ 3 10 వాల్యూస్ మోస్ట్లీ నాకు తెలిసి ఒకవేళ నేను ఇంటీజర్లో డిక్లేర్ చేస్తే ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ ఇన్ సో ఒకవేళ ఇది ఇంటీజర్లా అనుకుంటే సో ఒక్కొక్కటి 4 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుందా. సో ఇలా నాకు 12 బైట్స్ ఆఫ్ డేటా అనేది 12 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది నా మెయిన్ మెమరీలో. అదే నేను ఒక వేరియబుల్లో డిక్లేర్ చేస్తే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేసి సేమ్ అదే ఏకి ప్రైమా కాదా అని చెక్ చేసుకుంటాను, పాలిండ్రోమా కాదా అని చెక్ చేసుకుంటాను, అండ్ అలాగే ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేసుకుంటాను, రైట్. సో నేను సింగిల్ వేరియబుల్ని డిక్లేర్ చేసి సేమ్ వాల్యూని మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేసుకొని మల్టిపుల్ వేస్లో ఆ వేరియబుల్ని నేను వాడుకోవచ్చు. దీనివల్ల నాకేంటి, ఒకటే వేరియబుల్ని నేను డిక్లేర్ చేశాను కాబట్టి ఓన్లీ ఇట్ కన్జ్యూమ్స్ 4 బైట్స్ ఆఫ్ డేటా మెమరీ స్పేస్. సో 4 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ని యూజ్ చేసుకుంటుంది. సో నాకు ఇక్కడ 8 బైట్స్ ఆఫ్ డేటా 8 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ అనేది ఫ్రీ అయిందా. సో మెమరీ స్పేస్ అనేది కన్జ్యూమ్ అవ్వకుండా ఉంది కదా. సో నాకు ఇలా మెమరీ స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆప్టిమైజ్డ్గా వర్క్ అవ్వాలి, ఆప్టిమైజ్డ్గా యూజ్ అవ్వాలి అంటే మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ వేరియబుల్స్ని మనం వాడాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో ఇట్స్ సింటాక్స్ రా. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే సో లెట్స్ సే ఫర్ సపోజ్ a variable declaration. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, డేటా టైప్ వేరియబుల్ ఇంట్ ఏ. సో నేను ఇలా దాన్ని ఇనిషియల్ దాన్ని ఏ వాల్యూతోనూ అసైన్ చేయకుండా వదిలేస్తే ఇలా చేస్తున్నాను కదా. సో ఇలా చేయకుండా ఓన్లీ ఇలాగే వదిలేస్తే దీనిని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. సో దీన్ని మనం వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. అండ్ తర్వాత వేరియబుల్ ఇనిషియలైజేషన్. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఆల్రెడీ నేను ఇంట్ ఏ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను కదా. సో ఈ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తే మనం వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటాం ఈ ప్రాసెస్ని. సో ఏ ఈక్వల్స్ టు 10. సో నేను ఏ ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను కదా. దీనికి ముందు చూడండి, దీనికి ముందు నేను ఎలాంటి డేటా టైప్ని మెన్షన్ చేయడం లేదు. దట్ మీన్స్ ఏ అనే వేరియబుల్ అనేది ఆల్రెడీ డిక్లేర్ అయి ఉంది అని అర్థం. ఒకవేళ నేను ఇది డిక్లేర్ చేయకుండా ఇంటి ఏ ఈక్వల్స్ టు ఇంటి ఏ అని చెప్పేసి డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా ఏ ఈక్వల్స్ టు 10 అన్నాను అనుకోండి, వేరియబుల్ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఇక్కడ సేమ్ మళ్ళీ అలాగే ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను అనుకోండి. నేను ఇక్కడ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను కదా వేరియబుల్ని, ఏ అనే వేరియబుల్ని. సో నా మెయిన్ మెమరీలో ఏం జరుగుతుంది అంటే సో దిస్ ఇస్ మై స్టాక్ అండ్ దిస్ ఇస్ హీప్. సో నాకు ఇక్కడ ఏం చేస్తుంది, ఏ అనే వేరియబుల్ నాకు ఇక్కడ ఉంటుంది అండ్ 10 అనే వాల్యూ ఉంటుంది. అలాగే ఆల్రెడీ ముందు ఏ అనే వేరియబుల్ ఉంది కదా. సో నేను ఒకవేళ ప్రింట్ ఆఫ్ ఏ అంటే నాకు ఏది ప్రింట్ అవ్వాలి, దీంట్లో ఉన్నదా ఇదా. సో ఇట్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. సో ఏది ఏ వాల్యూని ఏ వేరియబుల్ని తీసుకోవాలి, ఎందులో ఉన్న వాల్యూని తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతుంది. సో టు ఓవర్కమ్ దిస్ మనం ఎప్పుడైనా ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసాము అంటే వన్స్ అది డిక్లేర్ అయింది అంటే దాన్ని మళ్ళీ ఇనిషియలైజ్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి, కానీ దాన్ని మళ్ళీ అగైన్ మనం డిక్లేర్ చేయకూడదు ఇలాగా ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 అని చెప్పేసి.
సో అలా డిక్లేర్ చేయకూడదు. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఏ ఈక్వల్స్ టు 10 ఇలా ఒక వేరియబుల్ కి వాల్యూతో అసైన్ చేస్తే దీన్ని మనం వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటాం. క్లియర్? అండ్ దెన్ another process is variable declaration and initialization. Variable declaration and initialization. Just give me 1 minute, guys. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం వేరియబుల్ ని డిక్లేర్ ఇక్కడే చేస్తాం, అలాగే వాల్యూతో కూడా ఇనిషియలైజ్ చేసేస్తాం. అదేంటంటే int a ఈక్వల్స్ టు 10. సో నాకు వేరియబుల్ అనేది డిక్లేర్ అయింది, అలాగే ఆ వేరియబుల్ ని 10 అనే వాల్యూతో అసైన్ చేసేసాను. ఓకే, సో వేరియబుల్ డిక్లేర్డ్ అండ్ ఇనిషియలైజ్డ్. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. ఓకేనా? అండ్ వేరియబుల్స్ అంటే ఇందులో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో బిఫోర్ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ డేటా టైప్స్ రా. ఐ థింక్ మీకు అందరికీ ఆల్రెడీ మ్యామ్ చెప్పే ఉంటారు డేటా టైప్స్ గురించి. సో ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం డేటా టైప్స్ గురించి. సో డేటా టైప్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ allocating memory space, particular amount of space for the value in the main memory. Allocating memory space allocating particular amount of memory space for a value in the main memory. సో డేటా టైప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఏదైనా ఒక వేరియబుల్ ని మనం డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇట్ హ్యాస్ టు స్టోర్, ఎంత మెమరీ స్పేస్ ని ఇది కన్జ్యూమ్ చేయాలో ఒక వేరియబుల్ అనేది మనం డిక్లేర్ చేసినప్పుడు అది ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేయాలో డిసైడ్ చేసేదే డేటా టైప్. ఓకేనా? ఇట్ ఈస్ నథింగ్ బట్ అలోకేటింగ్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ఫర్ అ వాల్యూ ఇన్ ద మెయిన్ మెమరీ. ఓకేనా? సో మెయిన్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ర్యామ్. లెట్స్ సే ఫర్ సపోజ్ నాకు 10 అనే వాల్యూ ఉంది విచ్ ఇస్ నంబర్ టైప్, రైట్? విచ్ ఇస్ నంబర్ టైప్. అండ్ అలాగే ఒక చిన్న వర్డ్ ఉంది అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ Dana, that is word which is group of characters, and then 7.56 which is decimal value. ఈ వాల్యూస్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్ని సేమ్ వేరియబుల్ లో అసైన్ చేస్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండ్ ఫర్ కంపేర్.
సో కంపైలర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను a ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేసి, అలాగే a ఈక్వల్స్ టు ధన అని అసైన్ చేస్తే, ఫస్ట్ నాకు ఈ వేరియబుల్ అనేది ఇంటీజర్ నెంబర్ టైప్లోకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ తర్వాత మళ్ళీ నేను ధన అనే వాల్యూ ఇస్తే అది మళ్ళీ ఒక వర్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్లోకి కన్వర్ట్ అయిపోయింది. దీనివల్ల ఏంటి, సో నాకు కంపైలర్ ఏం చేస్తుంది ఈ టైంలో, ఫస్ట్ ఏమో 10 అనే వాల్యూ ఉంది, ఓకే, అది ఇంటీజర్ టైప్ నెంబర్ టైప్లోకి కన్వర్ట్ అయింది. మళ్ళీ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్న వర్డ్ని ఇచ్చాను, సో ఆ టైప్లోకి మళ్ళీ కన్వర్ట్ అవ్వాలి కదా. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటి అంటే దాని పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఒక డేటా టైప్ని యూజ్ చేసి డేటాని స్టోర్ చేస్తామో, డేటా టైప్ని యూజ్ చేసి వాల్యూస్ని మనం స్టోర్ చేయడం వల్ల అది ఏ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుందో ముందే కంపైలర్కి అర్థమవుతుంది. అండ్ అలాగే ఎంత మెమరీ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుందో కూడా దానికి అర్థమైపోతుంది కంపైలర్కి. సో బికాస్ ఆఫ్ దీస్ టూ రీజన్స్ డేటా టైప్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దిస్ టూ రీజన్స్. ఓకేనా. అండ్ డేటా టైప్స్ అనేవి కూడా మనకి ఒక 3 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయిరా. అవేంటి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా టైప్స్. Those are, first one is primitive data type, and the next one is non-primitive data types, and the another one is user-defined data types. ఓకేనా. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, విచ్ హోల్డ్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేయాలి అంటే యూ విల్ గో ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్స్, విచ్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ టు హోల్డ్ సింగిల్ వాల్యూ. సో సింగిల్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేయాలి అంటే మనం ప్రిమిటివ్ డేటా టైప్కి వెళ్తాం. ఓకేనా. సో సింగిల్ వాల్యూని హోల్డ్ చేయాలి అంటే we will go for primitive data type. And if you want to store multiple values, let's say for example నేను సింగిల్ వాల్యూ అన్నాను కదా ప్రిమిటివ్ డేటా టైప్కి, int a ఈక్వల్స్ టు 10. సో ఇది సింగిల్ వాల్యూ, ఓకే, నో ప్రాబ్లం, ఇట్ కెన్ హోల్డ్, అంటే ఏ అనేది హోల్డ్ చేయగలదు. లెట్స్ సే ఫర్ సపోజ్ నేను a ఈక్వల్స్ టు 10, 10, 20, సెమీకోలన్. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ని ఈ ఏ అనే వేరియబుల్ అనేది హోల్డ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్, బీయింగ్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్, ఇట్ కెన్ ఓన్లీ హోల్డ్ సింగిల్ వాల్యూ. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్, యూ హ్యావ్ టు యూస్ non-primitive data type. So it is meant for to hold multiple values. అండ్ అలాగే ఇక్కడ రిప్రజెంటేషన్ చూసారా, int a ఈక్వల్స్ టు 10. సో ప్రిమిటివ్ డేటా టైప్లో ఏంటి అంటే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. a ఈక్వల్స్ టు 10, 20, 30, 40. సో ఇలా డిక్లేర్ చేసి ఉన్నాం. సో ఈ ఏ అనే వేరియబుల్ నేను ఇందాక చెప్పాను కదా ప్రిమిటివ్ డేటా టైప్లో అంటే జస్ట్ వేరియబుల్ని మాత్రమే డిక్లేర్ చేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ వేరియబుల్ అనేది ఇప్పుడు నాకు మల్టిపుల్ వాల్యూస్ని హోల్డ్ చేయాలి అంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే మనం స్క్వేర్ బ్రాకెట్స్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అరే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో అరే క్యాన్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ అ సింగిల్ వేరియబుల్. అండ్ అలాగే దీంట్లో కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది.
నేను ఇక్కడ చూసారా ఏ అనే వేరియబుల్లో నేను 10, 20, 30, 40ని మాత్రమే స్టోర్ చేస్తాను, రైట్? బట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ? ఒకవేళ నేను ఇక్కడ 10, 20, 30 కాదు, ఇవి కాకుండా నేను ఇంకేదైనా క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ క్యారెక్టర్ నేను స్టోర్ చేయాలా? దీన్ని స్టోర్ చేయాలి అంటే దీంట్లో పాసిబుల్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేశాను ఇంటీజర్ అని చెప్పేసి, ఇంట్ అని చెప్పేసి డిక్లేర్ చేశాను. ఇంట్ అని డిక్లేర్ చేయడం వల్ల ఇందులో ఈ డేటా టైప్లో యూ హ్యావ్ టు సేవ్ ఆర్ యూ హ్యావ్ టు ఇనీషియలైజ్ దిస్ ఏ వేరియబుల్ బై యూజింగ్ ఓన్లీ నెంబర్స్. సో నెంబర్స్ని యూజ్ చేసుకొని మాత్రమే మనం పోల్ చేయగలం. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్లో మనం ఏం చేస్తాం? ఓన్లీ మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం. ఎట్ ది సేమ్ టైం మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. సో సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ అని డిక్లేర్ చేస్తే నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే నేను స్టోర్ చేసుకోగలను. ఒకవేళ బయట అరే డిక్లేర్ చేస్తే నేను సేమ్ నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోగలను. ఓకేనా? అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ వల్ల నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, హియర్ ఐ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ different values of different. So different values నేను హోల్డ్ చేయొచ్చు సింగిల్ వేరియబుల్ by using user defined data type. So let's see one by one what is primitive data type, what is non-primitive data type, user defined data types ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? Let's say for suppose the first one is primitive data type. సో ప్రిమిటివ్ డేటా టైప్లో కూడా మనకి 4 క్లాసిఫికేషన్స్ ఉన్నారా? సో ఆ 4 క్లాసిఫికేషన్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ ఈస్ ఇంటీజర్ కేటగిరీ. సో ఈ ఇంటీజర్ కేటగిరీలో ఏంటంటే ఐ కెన్ ఓన్లీ స్టోర్ నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్. సో ఏవైతే నెంబర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో వాటన్నిటిని ఇంటీజర్ కేటగిరీ కింద డివైడ్ చేశారు. ఓకేనా? సో అవేంటి అంటే, ద ఫస్ట్ వన్ ఈస్ బైట్, షార్ట్, int, long. These are the 4 data types we have to store number type of values. So number type of values ni store చేసుకోవాలి అంటే integer category కింద డివైడ్ అయిన byte, short, int, long data types ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. And the another one is floating category, floating point category, which are decimal values. So if you want to store decimal values, you can go for this floating point category. Those are float and double. సో ఫ్లోట్ ఎందుకు, డబుల్ ఎందుకు, 2 డేటా టైప్స్ ఎందుకు మనకి? సో ఫ్లోట్లో ఏంటి అంటే సర్టైన్ రేంజ్ వరకు మాత్రమే నేను డేటాని స్టోర్ చేసుకోగలను. బట్ వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద రేంజ్ ఆఫ్ ఫ్లోట్, సో ఫ్లోట్ కంటే ఇంకా ఎక్కువ ఫ్లోట్ కన్జ్యూమ్ చేసి మెమరీ స్పేస్ కంటే నాకు ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు నేను ఏంటంటే డబుల్కి వెళ్తాను. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ బైట్, షార్ట్ అని డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, which have different ranging systems. సో బైట్కి ఒక రేంజ్ ఉంటుంది, షార్ట్కి ఒక రేంజ్ ఉంటుంది, ఇంట్కి ఒక రేంజ్ ఉంటుంది, లాంగ్కి ఒక రేంజ్ ఉంటుంది. ఐ కెన్ నాట్ స్టోర్ విచ్ హోల్డ్స్ అ లాంగ్ వాల్యూ. సో ఏదైనా లాంగ్ వాల్యూ ఉంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ అనుకుంటే, ఫోన్ నంబర్ విచ్ కంటైన్స్ 10 digits. సో ఈ 10 digits ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే
with the integer it is not possible రా. సో ఇంటీజర్ ఏంటి, ఓన్లీ 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది కదా, బట్ లాంగ్ ఏం కన్జ్యూమ్ చేస్తుంది, 8 bytes ఆఫ్ డేటాని మెమరీ స్పేస్ ని కన్జ్యూమ్ చేస్తుంది. సో దట్స్ వై లాంగ్ డేటా టైప్ మనం మెన్షన్ చేస్తే ఇట్ కెన్ హోల్డ్ అ ఫోన్ నంబర్ వాల్యూ. సో ఫోన్ నంబర్ ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు లాంగ్ వాల్యూ తీసుకుంటే. బట్ ఏదైతే ఫోన్ నంబర్ ఉందో, సో ఫోన్ నంబర్ వాల్యూని కెన్ యూ ఏబుల్ టు స్టోర్ ఇట్ ఇన్ ఇంట్ టైప్ ఆఫ్ వాల్యూ. సో ఇంట్ డేటా టైప్ లో మనం స్టోర్ చేసుకోలేం. అలా 1 by 1 రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తే యూ కెన్ గెట్ మోర్ మెమరీ స్పేస్. సో బైట్ లో ఏంటి, 1 byte ఆఫ్ డేటాని మాత్రమే మనం స్టోర్ చేసుకో, ఇంత రేంజ్ వరకు మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. అదే షార్ట్ అయితే మనం బయటకి ఎప్పుడు వెళ్తాం, సో బైట్ లో స్టోర్ చేసుకోగలిగే దాంట్లో మాత్రమే మనం బయటకు వెళ్తాం. సో ఈ బైట్ లో స్టోర్ చేసుకోలేనివి వాల్యూస్ మనం తీసుకోవాల్సి వస్తే వి విల్ చూస్ షార్ట్. సో షార్ట్ లో కూడా స్టోర్ చేసుకోలేనివి చూస్తే వి విల్ గో ఫర్ ఇంటీజర్, సారీ ఇంట్. అండ్ ఇంట్ లో కూడా స్టోర్ చేసుకోలేకపోతే లాంగ్ టైప్ లోకి వెళ్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ నెంబర్ టైప్ ఓన్లీ. ఓకేనా. అండ్ ఫ్లోట్కి ఎప్పుడు వెళ్తామో అర్థమైందా, సర్టెన్ లిమిట్ వరకు మాత్రమే ఫ్లోట్లో స్టోర్ చేసుకోగలం. వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద లిమిట్ we will choose double value, double data type we will choose. And the another type of another category is character. So character category, which is for to store characters. సో క్యారెక్టర్స్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే క్యారెక్టర్ కేటగిరీ కింద డివైడ్ అయ్యింది. సో అవేంటి అంటే ద ఓన్లీ డేటా టైప్ వీ హ్యావ్ char c ఈక్వల్స్ టు సెమీకోలన్ తో ఏం చేయాలి. సో ఎప్పుడైనా మనం క్యారెక్టర్స్ ని మనం డిక్లేర్ చేస్తున్నాము అంటే దాట్ షుడ్ బి ఇన్సైడ్ సింగిల్ కోట్స్. మనం ఎప్పుడైనా జావాలో వేరియబుల్స్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ని మనం స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి వాటిని మనం సింగిల్ కోట్స్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. H1 2 ఏవైనా సరే 1 2 H ఇవైనా సరే, హెచ్ అండ్ అంటే ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్ అంటే ఓకే మ్యామ్ ఒప్పుకుంటాం. బట్ 1 and 2 క్యారెక్టర్స్ ఎలా అవుతాయి, అవి డిజిట్స్ కదా. ఆల్ ఆర్ క్యారెక్టర్స్ రా. 1 అనేది ఒక క్యారెక్టరే, అలాగే 2 అనేది కూడా ఒక క్యారెక్టర్ కిందే వస్తుంది. ఓకేనా. ఎవ్రీథింగ్ అండర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఒక సింగిల్ ఆల్ఫాబెట్ అవ్వనివ్వండి, సింగిల్ డిజిట్ అవ్వనివ్వండి, సో దాన్ని మనం క్యారెక్టర్ అంటాం. క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అనేది ఈ విధంగా మనం స్టోర్ చేస్తాం. అండ్ దెన్ బూలియన్ కేటగిరీ. బూలియన్ కేటగిరీ కింద ఏమొస్తుంది డేటా టైప్ అంటే బూలియన్ బి ఈక్వల్స్ టు. ఈ బూలియన్ లో ఏంటి అంటే మనం ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. అండ్ మీరందరూ చెప్పొచ్చు ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ఉన్నాయి కదా మ్యామ్, బట్ అవేంటి ఫ్రీగా ఉన్నాయి అనొచ్చు. కాదు, అవేంటంటే ఒక కీవర్డ్స్ రా, రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు కదా. సో ఆ రిజర్వ్డ్ వర్డ్స్ లో ఏంటి అంటే జావాలో ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ ని మనం ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ ని మనం బూలియన్ టైప్ ఆఫ్ కేటగిరీ కింద డివైడ్ చేసాం. ఓకేనా. సో ఎందుకు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే సంథింగ్ ఏదైనా ఆపరేషన్ ని పర్ఫామ్ చేసినప్పుడు ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, సో ఎస్ ఆర్ నో అనేంటి రిజల్ట్ నాకు రావాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్. యూ వాంట్ టు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీకు ఇఫ్ కండిషన్ తెలుసా, ఇఫ్ బ్లాక్. ఇఫ్ కండిషన్ ని మెన్షన్ చేసినప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, int a ఈక్వల్స్ టు 10. int a ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేసినప్పుడు ఇది ఈవెనా కాదా, ఈవెన్ ఆర్ ఆడ్ మనకు తెలియాలి అంటే వీ హ్యావ్ టు గివ్ సమ్ సర్టన్ కండిషన్. సో కండిషన్ ఏంటి అంటే 10. సో 10 అనేది ఈవెన్ అని మనకు తెలుసు, బట్ లాజికల్గా చూసుకుంటే ఈ 10ని మనం 2తో డివైడ్ చేస్తే, ఏదైనా నెంబర్ని మనం 2తో డివైడ్ చేస్తే అది ఈవెనా కాదా అని తెలిసిపోతుంది కదా. ఈవెన్ ఆడ్, ఈవెన్ అయితేనేమో నాకు 0 రిటర్న్ అవుతుంది, ఆడ్ అయితేనేమో 1 రిటర్న్ అవుతుంది. సో 2తో మనం మోడ్ చేస్తే మనకి 0 రిమైండర్స్ రావాలి అంటే జావాలో మనం ఏం యూజ్ చేయాలి, ఏ ఆపరేటర్ని యూజ్ చేయాలి, మోడ్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. సో ఏ మోడ్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే ఏం జరగాలి మనకి, అది ఈవెన్ ఆడా అని చెప్పేసి మనకు తెలియాలి. సో ఇలా చేస్తే ఏంటంటే ఆ నెంబర్ అనేది మనకి ఈవెన్ ఆడా అని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. సో ఇలాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు ఏ మోడ్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ నాకు ఈ కండిషన్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ లోపల నేను ఇఫ్ బ్లాక్ ఓపెన్ చేస్తే నేను ఏదైనా లాజిక్ ఆపరేషన్ కి సంబంధించిన లాజిక్ నేను ఇక్కడ రాస్తే దాట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ నాకు ఇక్కడ ఫాల్స్ వస్తేనేమో నాకు ఇఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవ్వదు, అండ్ ఎట్ ది సేమ్ టైం నాకు లాజిక్ నేను ఏదైతే రాసుకున్నానో అది ఇంప్లిమెంట్ అవ్వదు. ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ వై వి యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ కేటగిరీ. క్లియర్. సో ప్రిమిటివ్ కేటగిరీ కింద, ఈ ప్రిమిటివ్ డేటా టైప్ కింద మనకి ఏమేమి ఉన్నాయంటే ప్రిమిటివ్స్ కింద, ఈ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి ఏమున్నాయి మనకి, ఇంటీజర్, బైట్, షార్ట్, లాంగ్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, క్యార్, బూలియన్. సో దీస్ ఆర్ కమ్స్ అండర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏ టైప్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ ని హోల్డ్ చేయగలవు ఎట్ ఏ టైం, సింగిల్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలవు. Primitives are meant to hold single value. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూజ్ చేసి ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే మనం స్టోర్ చేయగలం వేరియబుల్. అండ్ దెన్ లెట్స్ కమ్ టు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద ఏవి ఉన్నాయి అంటే ద ఫస్ట్ వన్ ఈస్ array which holds multiple values సో ఈ అరేని మనం ఎలా డిక్లేర్ చేస్తాము అంటే int of a 10, 20, 30, 40, close the bracket and end with semicolon. సో ఈ అరే ఏంటి, అరేని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే మనం ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. అండ్ అలాగే అరేతో పాటుగా మనకి ఇంకో డేటా టైప్ ఏముంది అంటే స్ట్రింగ్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కింద మనకి ఏమొస్తుంది అంటే స్ట్రింగ్ s1 ఈక్వల్స్ టు, అండ్ అలాగే మనం స్ట్రింగ్స్ ని డిక్లేర్ చేయాలి అంటే వాటిని మనం డబుల్ కోట్స్ లోపల మాత్రమే పెట్టాల్సి ఉంటుంది, డబుల్ కోట్స్ లో మాత్రమే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్సే కదా. సో ఇది ఇంటర్నల్ గా ఎలా స్టోర్ అవుతుంది అంటే
లెట్స్ సే ఫర్ సపోజ్ hello@123 ఇలా స్టోర్ అయింది అనుకుందాం. సో నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, హలో HELLO@123. సో నాకు చాలా క్యారెక్టర్స్ అనేవి ఇందులో స్టోర్ అయి ఉన్నాయి, రైట్. సో ఈ చాలా క్యారెక్టర్స్ అన్ని నాకు ఎలా స్టోర్ అవుతాయి అంటే S1 అనే ఒక అరేని క్రియేట్ చేసుకుంటుంది. అది ఏం అరే అంటే క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసుకుంటుంది. ఇది ఇంటర్నల్ గా ఇది ఏం చేస్తుంది అంటే ఒక క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసుకుంటుంది. అదేంటి అంటే char S1 ఈక్వల్స్ టు ఇలా క్రియేట్ చేసుకుంటుంది. hello HELLO @123. సో ఇలా ఒక క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసుకొని ఏవైతే నేను స్ట్రింగ్ లో అసైన్ చేశాను, డబుల్ కోట్స్ లోపల ఇచ్చాను, సో వాటన్నిటిని ఒక క్యారెక్టర్ అరేలా కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా మనకి స్టోర్ చేసుకుంటుంది. ఇదంతా ఒక క్యారెక్టర్ అరే ఫామ్ అవుతుంది ఇక్కడ. సో క్యారెక్టర్ అరే ఫామ్ అయిపోయి డేటాని ఇక్కడ స్టోర్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అండ్ ఎప్పుడైనా నువ్వు యాక్సెస్ చేయాలి అంటే అరేలో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలి అంటే అదొక నెంబర్ సిస్టమ్ ని ఫాలో అవుతుందిరా. 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా నెంబరింగ్ ని ఫాలో అవుతుంది. అండ్ అలాగే మనం ఏదైనా డేటా ఏదైతే క్యారెక్టర్స్ ఉంటాయో అండ్ అలాగే అరేలో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, సో ఈ వాల్యూస్ అన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇవన్నీ మనం ఏ ఈక్వల్స్ టు ఏ అంటే యాక్సెస్ చేయలేం కదా. అండ్ ఏ అంటే నాకు ఏ వాల్యూ రావాలో మనకు అర్థం కాదు. సో అందులో ఉన్న వాల్యూస్ 1 by 1 నాకు 10 రావాలి, 20 రావాలి, 30 రావాలి, 40 రావాలి. అలా 1 by 1 నువ్వు ఎలిమెంట్ ని గెట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ సమ్ సింటాక్స్. అదేంటి అంటే ఇక్కడ ఒక నెంబరింగ్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. అదేంటంటే ఇండెక్సెస్ ని ఫాలో అవుతుంది. లెట్స్ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది అది. సో ఇప్పుడు 10 అనే వాల్యూ ఉంది కదా, అది 0th ఇండెక్స్ లో ఉంది అంటుంది. ఇది 1 ఇండెక్స్ లో, 2 3. సో ఇలా 3 ఇండెక్సెస్ ని ఫాలో అవుతుంది, ఇలా ఇండెక్స్ పొజిషన్స్ ని ఫాలో అవుతుంది. సో ఈ ఇండెక్సెస్ ని బేస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ ని గెట్ చేయొచ్చు. int b ఈక్వల్స్ టు a ఆఫ్ మనం ఇలా డిక్లేర్ చేస్తాం. ఏ బ్రాకెట్స్ ఓపెన్, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇండెక్స్ పొజిషన్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇండెక్స్ పొజిషన్ ని మెన్షన్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఏ ఆఫ్ అన్నావు కదా. సో ఏ అనే అరేలో ఉన్న 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ కావాలి అని అర్థం. సో ఈ ఎలిమెంట్ ని గెట్ చేస్తుంది అండ్ ఆ ఎలిమెంట్ ని మనం ఇంకొక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనం రీప్లేస్ చేయాలి అనుకుంటే ఒకవేళ 20ని నేను 15తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నా. సో అలా రీప్లేస్ చేయాలి అంటే ఏ ఆఫ్, సో అది 1 ఇండెక్స్ పొజిషన్ లో ఉంది కదా 1. సో ఏ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 15. మనం ఇలా అంటే సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏ ఆఫ్ 1 లోపల 1 ఇండెక్స్ లోకి 15 వెళ్ళాలి. సో 15 అనేది 20తో 20 అనేది 15తో రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని మనం గెట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే user defined data types. సో యూజర్ డిఫైన్ డేటా టైప్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ of different data.
ఈ మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఎలా స్టోర్ చేస్తాం? అండ్ ఎట్ ది సేమ్ టైం యూజర్ డిఫైన్ డేటా టైప్ ని మనం ఏమనొచ్చు అంటే యూజర్ డిఫైన్ క్లాస్ అని కూడా అనొచ్చు. సో మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ ని ఇంకొక నేమ్ తో ఏమని పిలుస్తాము అంటే యూజర్ డిఫైన్ క్లాస్ అని కూడా అనొచ్చు. అండ్ ఈ యూజర్ డిఫైన్ క్లాస్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా. డిఫరెంట్ డేటాని మనం స్టోర్ చేయాలి అంటే బై యూజింగ్ దిస్ యూజర్ డిఫైన్ డేటా టైప్ వీ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. అండ్ ఈ మల్టిపుల్ వాల్యూస్ ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. సో వీటిని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డేటా టైప్స్ డిఫరెంట్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా ఎలా స్టోర్ చేసుకుంటాము అని చెప్పేసి ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. లెట్స్ సే ఫర్ సపోజ్ let's say we have student data. స్టూడెంట్ డేటా ఏమేమి ఉంటాయి మనకి? వాళ్ళ యొక్క ఐడి, నేమ్, మార్క్స్, హాల్ టికెట్. సో ఈ డేటా అంతా వాళ్ళది మన దగ్గర ఉండాలి కదా. సో ఈ డేటా అంతా మనం డిఫరెంట్ వేరియబుల్స్ లో స్టోర్ చేసుకుంటే బాగుంటుందా? ఇదంతా ఒక గ్రూప్ గా ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయని వీ కెన్ ఏబుల్ టు గ్రాప్ దమ్ ఈజీలీ. అండ్ ఈ స్టూడెంట్ డేటాని మనం ఎలా డిక్లేర్ చేయాలి? యూజర్ డిఫైన్ డేటా టైప్ ని యూజ్ చేసుకొని. దీన్ని యూజర్ డిఫైన్ డేటా టైప్ ని మనం వాడాలి అంటే క్లాసెస్ లో కానీ ఇంటర్ఫేసెస్ ద్వారా కానీ అచీవ్ చేయగలం. అండ్ ఈ క్లాసెస్ ద్వారా ఎలా అచీవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ క్లాస్ కీవర్డ్. అండ్ ఆ క్లాస్ నేమ్ ఏమి ఇవ్వాలి అంటే స్టూడెంట్. అది స్టూడెంట్ నేమ్ అవ్వనివ్వండి, ఎంప్లాయ్ అవ్వనివ్వండి, ఏది డేటా అయినా సరే ఆ రెస్పెక్టివ్ నేమ్ ఇస్తే అది ఈ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇందులో మనం వేరియబుల్స్ ఏం తీసుకుంటాము అంటే ఇంట్ ఐడి అనేది ఇంటీజర్ టైప్ లోనే ఉంటుంది కదా. సో ఇంట్ ఐడి ఈక్వల్స్ టు 123. నేమ్ ఎలా ఉంటుంది? స్ట్రింగ్ లో ఉంటుంది కదా. సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు తన. అండ్ దెన్ మార్క్స్. సో మార్క్స్ అనేవి ఫ్లోట్ అవ్వచ్చు, డెసిమల్ వాల్యూస్ కదా. సో ఫ్లోట్ అవ్వచ్చు ఆర్ డబుల్ కూడా అవ్వచ్చు. లెట్స్ సే మనం డబుల్ తీసుకుందాం. డబుల్ మార్క్స్ ఈక్వల్స్ టు let's say she got 60.5 marks. And then ఇంకొకటి ఏంటి? హాల్ టికెట్. సో హాల్ టికెట్ అనేది మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తో ఉంటుంది కదా. సో లెట్స్ సే ఫర్ సపోజ్ లెట్స్ టేక్ స్ట్రింగ్ హాల్ టికెట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయాలి. లెట్స్ సే ఫర్ సపోజ్ CV1080 ఇలా తీసుకున్నాను అనుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎక్కడ రాశాను? క్లాస్ లోపల. నాకు ఇప్పుడు ఈ క్లాస్ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ని హోల్డ్ చేస్తుంది అంటే స్టూడెంట్ డేటాని హోల్డ్ చేస్తుంది అని. సో ఈ స్టూడెంట్ డేటాలో నాకు ఒకటే టైప్ ఆఫ్ డేటా ఉందా? ఒక టైప్ ఆఫ్ వాల్యూస్ ని మాత్రమే హోల్డ్ చేస్తుందా అంటే కాదు. ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని హోల్డ్ చేస్తుంది, అలాగే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాస్ ని హోల్డ్ చేస్తుంది, ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటాని కూడా హోల్డ్ చేస్తుంది, అండ్ అలాగే స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని కూడా హోల్డ్ చేస్తుంది కదా. సో దీన్నే మనం ఈ విధంగా మనం ఏంటంటే మనకి క్లాస్ అంటే తెలీదు, నో ప్రాబ్లం, వి విల్ లెర్న్ లేటర్. ఇన్ ఫ్యూచర్ కాన్సెప్ట్స్ లో మనం క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని దాని గురించి తెలుసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నో యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే అర్థం కావాలి అంటే వీ హ్యావ్ టు డిక్లేర్ మల్టిపుల్ వాల్యూస్ ని మనం స్టోర్ చేయాలి కదా. డిఫరెంట్ డేటా వాల్యూస్, ఆ వాల్యూస్ ని మనం హోల్డ్ చేయాలి అంటే క్లాస్ లోపల డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసమే మనం ఈ క్లాస్ తీసుకున్నాం. అండ్ క్లాస్ స్టూడెంట్ టైప్ తీసుకొని స్టూడెంట్ టైప్ ఆఫ్ డేటా ఎలాంటివి ఉంటాయో ఆ వేరియబుల్స్ ని తీసుకున్నాం. ఓకేనా?
అండ్ ఈ వాల్యూస్ అన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పేసి మనం తర్వాత చూద్దాం. ఓకేనా? అండ్ అలాగే ఈ డేటా అంతా మనం ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం, నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి, యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రైట్? సో ఇవన్నీ వీటన్నిటికీ మెమరీ స్పేస్ అనేది ఎలా ఎలొకేట్ అవుతుందో ఒకసారి చూద్దామా? సో మెమరీ స్పేస్, how the memory space allocating to a particular primitive and non-primitive data types. Okay, now let's see with an example. Let's see. So let's say for suppose this is my main memory. This is the main memory. So this is the main memory, and the main memory, this main memory is nothing but my RAM. In a laptop లో ఉన్న RAM. సో ఈ RAM లో ఏముంటాయంటే, ఈ మెయిన్ మెమరీలో ఏముంటాయంటే JDK అండ్ జావా టూల్స్ ఉంటాయి కదా. సో మనం ఏదైనా ప్రోగ్రామ్ ని రాసి కంపైల్ చేసి, అలాగే బైట్ కోడ్ ని జనరేట్ చేసి, ఆ బైట్ కోడ్ ని కన్వర్ట్ చేసి మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే కొన్ని టూల్స్ కావాలి కదా. సో ఆ టూల్స్ అన్ని ఎందులో ఎక్కడ ఉంటాయి అంటే జేడీకే ఆర్కిటెక్చర్ లో ఉంటాయి. అండ్ ఈ జేడీకేలో ఏముంటాయి అంటే, ఈ జేడీకే లోపల జేఆర్ఈ ఉంటుంది, అండ్ జేఆర్ఈ లోపల జేవిఎం ఉంటుంది. జేవిఎం లోపల మనకి మెయిన్ మెమరీ అనేది స్టోర్ అవుతుంది. ఈ మెయిన్ మెమరీ లోపల మనకి ఏముంటాయి అంటే స్టాక్ అండ్ హీప్, విచ్ ఆర్ స్టాక్ అండ్ హీప్. ఇవి రెండు ఉంటాయి. సో జేడికా అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటో మనం లేటర్ ఆన్ జేడీకే ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకునేటప్పుడు we will learn about that. As of now, just మెయిన్ మెమరీలో ఏమేమి అంటే మెమరీ స్పేస్ ఎలా ఎలొకేట్ అవుతుందో మనకు అర్థం కావాలి కదా. సో దట్స్ వై ఐ హావ్ మెన్షన్డ్ అబౌట్ జేడీకే అండ్ జేఆర్ఈ జేవిఎం. ఓకేనా? సో ఈ జేవిఎం లోపల మనకి ఏముంటాయి అంటే స్టాక్ అండ్ హీప్ ఉంటాయి. ఈ స్టాక్ ఏం చేస్తుంది అంటే, నేను ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్ ని అంటే ప్రిమిటివ్ వాల్యూస్ ని మెన్షన్ చేశాను, ప్రిమిటివ్ వేరియబుల్స్ ఉంటాయి కదా. సో వేరియబుల్స్, ఏ వేరియబుల్ అయినా సరే, ఆ వేరియబుల్స్ అండ్ అలాగే మెథడ్స్ అన్ని నాకు ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే స్టాక్ లో స్టోర్ అవుతాయి. వేరియబుల్స్ అండ్ మెథడ్స్, దోస్ విల్ బి డిక్లేర్డ్ ఇన్సైడ్ స్టాక్ మెమరీ. సో స్టాక్ మెమరీలో ఏం స్టోర్ అవుతాయి అంటే వేరియబుల్స్, మెథడ్స్ స్టోర్ అవుతాయి. లెట్స్ సే ఫర్ సపోజ్ ఏ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. సో ఏ అనే వేరియబుల్ అనేది అదొక సర్టెన్ ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది కదా, వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 10 అనే. సో ఈ 10 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే నాకు హీప్ లో స్టోర్ అవుతుంది. హీప్ లో ఏం స్టోర్ అవుతాయి అంటే వాల్యూస్. వాల్యూస్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే హీప్ లో స్టోర్ అవుతాయి రా. అండ్ ఈ ఏ అనే వేరియబుల్ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఈ 10 అనే వాల్యూ. యాక్చువల్లీ ఇంటర్నల్లీ ఏం జరుగుతుంది అంటే, సో నేను ఇప్పుడు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను కదా. సో ఈ వేరియబుల్ లెట్స్ సే ఫర్ సపోజ్ ఇంటీజర్ టైప్ అనుకున్నాం. ఇంటి ఏ ఈక్వల్స్ టు 10 అని అసైన్ చేశాను. సో ఏ అనే వేరియబుల్ విచ్ ఇస్ ఇంట్ టైప్ ఆఫ్ డేటా. సో ఈ ఇంట్ టైప్ ఆఫ్ డేటాకి ఎంత మెమరీ అలొకేట్ అవ్వాలో ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఇంట్ టైప్ ఆఫ్ డేటాకి ఎంత మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది, 4 bytes. సో 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ 10 అనే వాల్యూ ఉంది కదా, అది వెళ్ళి హీప్ లో స్టోర్ అయిందా. అండ్ ఈ హీప్ లో ఏదైనా వాల్యూ స్టోర్ అవ్వాలి అంటే దానికి ఒక వాల్యూ స్టోర్ అయిన తర్వాత ఒక చిన్న అడ్రస్ ని ఇస్తుంది అది. సో ఈ అడ్రస్ ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది నాకు ఈ వేరియబుల్. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ సపోజ్ 10 కి నాకు 101 అని చెప్పేసి అడ్రస్ ఇచ్చారనుకోండి. దిస్ ఇస్ మై అడ్రస్ ఆఫ్ 10 వాల్యూ.
సో నాకు 101 అనే అడ్రస్ ఇచ్చారనుకోండి. ఈ 10 అనే వాల్యూ హీప్‌లో స్టోర్ అవ్వడానికి సంథింగ్ ఒక అడ్రస్ ఉంటుంది గదా! లెట్స్ సే ఫర్ సపోజ్ మనం ఒక జియోగ్రాఫికల్ లొకేషన్‌లో ఉంటున్నాం గదా! సో ఈ లొకేషన్‌లో ఉంటున్నప్పుడు మనకి ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది గదా! సో ఒక పర్సన్ ఒక చోట స్టే చేస్తున్నాడు అంటే ఒక అడ్రస్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో ఆ అడ్రస్ ఎలా అయితే మనకి హౌస్‌కి అడ్రస్ ఉంటుందో, అదే విధంగా మనం ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ హీప్‌లో స్టోర్ అవ్వడానికి ఒక అడ్రస్‌ని అలొకేట్ చేస్తుంది. ఆ ఎగ్జాంపుల్ కాకపోతే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక టెంపుల్ దగ్గర చూసుకుంటే టెంపుల్. మనం ఒక టెంపుల్‌కెళ్ళినప్పుడు షూ ర్యాక్ ఉంటుంది గదా! మనం చెప్పుల స్టాండ్. సో, స సో, స్టాండ్ పెట్టినప్పుడు మనకి చిన్న చిన్నవి డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి గదా! ఈ బాక్సెస్ అన్నిటిలో డిఫరెంట్ పర్సన్స్ యొక్క షూస్ కానీ, చెప్పలు కానీ స్టోర్ చేస్తారు. సో, ఇలా స్టోర్ చేసి లెట్స్ సే ఫర్ సపోజ్ మై శాండల్స్ ఆర్ హియర్. సో, ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడేంటి ఇక్కడ ఒక చిన్న ఒక స్లిప్ లాంటిది ఇస్తాడా? సో, ఆ స్లిప్‌కి 101 సంథింగ్ ఏదో ఒక నంబర్‌తో అడ్రెస్ లాగా ఉంటుంది కదా! సో, మనం ఎప్పుడైనా అవి షూస్ ఇక్కడ స్టోర్ చేసినప్పుడు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత మనం సేమ్ అదే స్లిప్‌ని తనకిస్తే అక్కడ ఆ లొకేషన్‌కి వెళ్ళి చెక్ చేసుకొని అవి పర్టిక్యులర్ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి రిటర్న్ చేసేస్తాడు. సో, అదే ఇక్కడ ఎలా అయితే షూ ర్యాక్‌లో మనం మన షూస్‌ని స్టోర్ చేయడానికి ఒక నంబర్స్‌ని మెయింటైన్ చేస్తున్నాడో, అదే విధంగా మనకి హీప్‌లో ఏంటి అంటే ఒక వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి ఒక అడ్రెస్‌ని కూడా అలొకేట్ చేస్తుంది దానికి. లెట్స్ సే ఫర్ సపోజ్ 1001 అనే అడ్రెస్‌ని ఇచ్చిందనుకోండి. సో, ఇప్పుడు నాకు ఏ అనే వేరియబుల్ ఎవరిని పాయింట్ ఔట్ చేస్తుంది అంటే, ఈ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, నాకిప్పుడు ఏ అనే వేరియబుల్ ఎవరిని పాయింట్ ఔట్ చేస్తుంది? 1001 అనే అడ్రెస్‌ని టార్గెట్ చేస్తుంది. సో, దీన్ని పాయింట్ ఔట్ చేసేస్తుంది. సో, ఈ పాయింట్ ఔట్ చేసిన తర్వాత లెట్స్ సే ఏ అనే వేరియబుల్‌తో ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ విత్ దిస్ ఏ వేరియబుల్. సో, అప్పుడేం చేస్తుంది అంటే ఏ సో, లెట్స్ సే ఫర్ సపోజ్ ఇఫ్ ఏ మోడ్ 2 సో, నేనిలా చేయాలి అనుకుంటున్నాను. సో, ఏం మోడ్ 2 చేయాలి అంటే ఇందులో ఉన్న వాల్యూనే కదా రావాల్సింది. సో, నాకిప్పుడు ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ అడ్రెస్‌లో ఉన్న ఈ వాల్యూని తీసుకొచ్చుకుంటుంది. సో, తీసుకొచ్చుకొని దాంతో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ అదర్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయాలి అంటే ఈ విధంగా వస్తుంది. సో, నాకు ఈ విధంగా స్టోర్ అవుతుంది. హీప్‌లో నాకెలా స్టోర్ అవుతుంది అంటే సో, ఒకవేళ ప్రిమిటివ్ డేటా టైప్ అయితే ఇలా స్టోర్ అవుతుంది. ఒకవేళ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అయితే సో, అందులో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి గదా! లెట్స్ సే ఇంట్ ఆఫ్ ఏ 10, 20, 30, 40 సో, ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. సో, ఇన్ని వాల్యూస్ అన్నీ ఎలా స్టోర్ అవుతున్నాయి హీప్‌లో నాకు? సో, నాకిక్కడేంటంటే ఒక అడ్రెస్ క్రియేట్ అవుతుంది. అందులో నాకు 10, 20, 30, 40 ఈ వాల్యూస్ అన్నీ స్టోర్ అవుతాయి. వీటన్నిటికి ఒక అడ్రెస్ 1002 అనుకుందాం. నాకు A1 అనుకుందాం. సో, A1 అనే వేరియబుల్ ఇక్కడుంటుంది. ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ద అడ్రెస్ విచ్ ఈస్ 1002. సో, 1002 అడ్రెస్‌ని లొకేట్ చేస్తుంది. సో, నేనెప్పుడైనా ఏదైనా వాల్యూని గెట్ చేయాలి అనుకుంటే 1002 అడ్రెస్ నుంచి 1 బై 1ని గెట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ అలాగే నాకు హీప్‌లో నేనిప్పుడు ఇక్కడ మెమరీ స్పేస్‌ని ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అంటే, ఈ A1 ఎన్ని వాల్యూస్‌ని హోల్డ్ చేస్తుంది? 10, 20, 30, 40. సో, 4 వాల్యూస్‌ని హోల్డ్ చేస్తుంది. టైప్ ఆఫ్ ఇంట్. సో, 4 ఇంటూ 4 16 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్‌ని కన్జ్యూమ్ చేస్తుంది ఇక్కడ. ఓకేనా? సో, ఈ విధంగా ఏంటి అంటే, మన మెయిన్ మెమరీ స్పేస్‌ని ఈ విధంగా కన్జ్యూమ్ చేస్తాయి వేరియబుల్స్. ఓకేనా?
సో లెట్స్ కమ్ టు వేరియబుల్స్. సో మనం ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం. సో వేరియబుల్స్ గురించి చూద్దాం. సో వేరియబుల్స్ int a equals to 10. So this is my variable. వేరియబుల్స్ ని డిక్లేర్ చేయాలి అంటే డేటా టైప్ ఈస్ కంపల్సరీ అండ్ ఇనిషియలైజ్ చేయడానికి ఒక వాల్యూ. ఓకేనా? అండ్ వేరియబుల్స్ ని కూడా మనం వేరియబుల్స్ ని ఎలా డిక్లేర్ చేయాలో ఏంటో అర్థమైంది. వేరియబుల్స్ లో కూడా మనకి టైప్స్ ఉన్నాయిరా. అవేంటి అంటే వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. Those are ఈ వేరియబుల్స్ అనేవి మనకి డిఫరెంట్ 2 టైప్స్ గా కేటగరైజ్ అయ్యి ఉన్నాయి. అవేంటి అంటే డిపెండ్స్ అపాన్ వేర్ వీ హ్యావ్ క్రియేటెడ్ దెమ్ అండ్ హౌ దే ఆర్ క్రియేటెడ్. ఎక్కడ క్రియేట్ చేసాము అండ్ అలాగే ఎలాగ క్రియేట్ చేసాము బేస్ చేసుకొని మనకి వేరియబుల్స్ అనేవి 2 టైప్స్ గా డివైడ్ అయ్యి ఉన్నాయి. అండ్ అలాగే ఎక్కడ క్రియేట్ చేసాము అని బేస్ చేసుకొని మళ్ళీ నాకు 2 టైప్స్ గా డివైడ్ అయ్యి ఉన్నాయి. అవేంటి అంటే గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ రా. ఓకేనా? ఎలా క్రియేట్ చేశాను బేస్ చేసుకొని డివైడ్ అయ్యి ఉన్నాయి, 2 టైప్స్ గా డివైడ్ అయ్యి ఉన్నాయి. అవేంటి అంటే స్టాటిక్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకేనా? సో ఇలా నాకు డివైడ్ అయ్యి ఉన్నాయి. సో లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ని ఎక్కడ మీన్ 2 టైప్స్ గా డివైడ్ అయ్యి ఉన్నాయి కదా. సో ఆ 2 టైప్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. Let's see them with an example. Let's say for suppose I have a class A. Public static void main string of arguments. Main method close, class close. సో నేను ఇక్కడ చూసుకుంటే నేను ఒకవేళ చెప్పాను కదా వేర్ బై డిక్లేర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాసిఫికేషన్ ని చూద్దాం. ఎక్కడ డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ if I declare these variable inside the main method. సో ఈ వేరియబుల్ ని మనం ఏమంటాము అంటే ఇది ఒక మెథడ్ లోపల డిక్లేర్ చేసాం కదా, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ as a local variable. సో లోకల్ వేరియబుల్ అంటాం. అదే నేను ఒక వేరియబుల్ ని స్ట్రింగ్ b ఈక్వల్స్ టు hello ఇలా డిక్లేర్ చేస్తే దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాం. దీన్ని మనం ఏమంటాము అంటే గ్లోబల్ వేరియబుల్ అంటాం. సో ఈ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ యొక్క యాక్సెసిబిలిటీ అండ్ అవి ఎక్కడ స్టోర్ అవుతాయి ఒకసారి మెయిన్ మెమరీలో చూద్దామా. సో లెట్స్ సే ఫర్ సపోజ్ దిస్ ఇస్ మై మెయిన్ మెమరీ. నాకు ఈ మెయిన్ మెమరీలో ఏముంటాయి స్టాక్ అండ్ హీప్. సో నాకు స్టాక్ లో ఏమేమి స్టోర్ అవుతాయన్నా వేరియబుల్స్ అండ్ మెథడ్స్ స్టోర్ అవుతాయని చెప్పాను కదా. సో నాకు అలాగే సో నేను ఇప్పుడు ఈ 10 అని ఏ అనే వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేశాను మెథడ్ లోపల డిక్లేర్ చేశాను. సో నాకు ఇప్పుడు మెయిన్ మెథడ్ వస్తుంది అండ్ మెయిన్ మెథడ్ లోపల ఏ అనే వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది. సో ఈ ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది హీప్ లో స్టోర్ అవుతుంది అండ్ దాని యొక్క అడ్రస్ 101. సో నాకు మెయిన్ మెథడ్ ఇప్పుడు నాకు ఈ లోకల్ వేరియబుల్ అనేది దాని యొక్క యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉంటుంది అంటే విత్ ఇన్ దిస్ బ్లాక్
సో నేను ఇప్పుడు మెయిన్ మెథడ్ లోపల ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను కదా. ఈ ఏ అనే వేరియబుల్ అనేది ఇట్ క్యాన్ బి యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ దిస్ మెథడ్. ఈ మెథడ్ వరకు మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది. బట్ ఈ వేరియబుల్ ని చూసుకుంటే గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ గ్లోబల్ వేరియబుల్ అనేది ఫ్రీగా నేను క్లాస్ లోపల డిక్లేర్ చేశాను కాబట్టి it can be accessed within the class anywhere. It can be accessed within the class. Let's see with an example. Let's say for suppose మనకు ఒక కాలేజ్ ఉంది. సో కాలేజ్లో ఏంటి అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఈ సెక్షన్స్ లో ఏంటి అంటే ABCD అని చెప్పేసి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో దిస్ ఇస్ మై కాలేజ్. ఈ సెక్షన్స్ అనేవి ABCD. సో ఈ 4 సెక్షన్స్ ఉన్నాయి. అండ్ 4 సెక్షన్స్ లో ఎవరెవరు ఎక్కడ ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎవరో ఇక్కడ వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఉన్న పర్సన్స్ ఎవరో ఇక్కడ వాళ్ళకి తెలియదు. లెట్స్ సే నాకు ఈ సెక్షన్ లో నాకు చందు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో ఈ చందు అనే వ్యక్తి ఈ పర్సన్ ఈ క్లాస్ వరకు ఈ సెక్షన్ వరకు మాత్రమే తెలుస్తాడా, లేకపోతే అన్ని సెక్షన్స్ లో తెలుస్తాడా? సో ఈ సెక్షన్ లో కానీ ఈ సెక్షన్ లో కానీ వాళ్ళకి తెలియదు. బట్ అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటే ఈ పర్సన్ అనేవాడు ఈ సెక్షన్ లో మాత్రమే వాళ్ళకి తెలుస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఉంటే ఈ సెక్షన్ లో మాత్రమే తెలుస్తారు. అలాగే ఇక్కడ వేరే పర్సన్ ఉంటే ఈ సెక్షన్ వరకు మాత్రమే తెలుస్తారు. ఇక్కడ ఉన్న పర్సన్ అనేవాడు ఇక్కడ ఉన్న చందు ఇక్కడ కానీ ఈ ప్లేస్ లో ఈ సెక్షన్ లో కానీ ఈ సెక్షన్ లో కానీ చందు అంటే ఎవరికైనా తెలుస్తుందా? బికాస్ he is the person of A section. సో ఏ సెక్షన్ లో ఉన్నాడు కాబట్టి he cannot be known by B, C or D sections. అదే మనకి కాలేజ్ కి HOD ఉంటారు కదా. సో HOD అనే సార్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, బికాస్ హీఈస్ నాట్ బిలాంగ్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. సో HOD అనే వాళ్ళు పర్టికులర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉండరు. హోల్ కాలేజ్ కి మొత్తం ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి హీ విల్ బి నోన్ బై ఎవ్రీ వన్. సో ఎలా అయితే HOD అనే పర్సన్ హోల్ కాలేజ్ మొత్తం తెలుస్తారో అదే విధంగా మన క్లాస్ లో ఏదైనా వేరియబుల్ ని మనం గ్లోబల్ గా డిక్లేర్ చేస్తే దాట్ క్యాన్ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ద క్లాస్ ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచి అయినా మనం యాక్సెస్ చేయొచ్చు. అది ఏదైనా మనం వేరియబుల్స్ ని ఒక మెథడ్ లోపల లోకల్ ఏరియాస్ లో మనం క్రియేట్ చేస్తే దాన్ని మనం దాట్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ ఆఫ్ ద మెథడ్. సో అవుట్ ఆఫ్ ద మెథడ్ మనం ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేయలేము. ఓకేనా? సో వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్ యొక్క యాక్సెసిబిలిటీ విత్ ఇన్ ద క్లాస్ ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు, ఏ ప్రాపర్టీ అయినా యాక్సెస్ చేయొచ్చు. అదే వేరియబుల్ ని నేను లోకల్ ఏరియాలో డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్ అవుతుంది. ఇట్ కెన్ బి యాక్సెస్డ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా? అండ్ దెన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి తెలుసుకోవాలి కదా. స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ గురించి మనం రేపు చూద్దాం. స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి. అండ్ అదర్ వన్ ఈస్ we will discuss about methods too. ఓకేనా? ఈ రోజు ఆపేద్దాం. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ లో మనకి గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అర్థమయ్యాయి కదా. తర్వాత ఏంటంటే ఎలా క్రియేట్ చేస్తున్నామో దాన్ని బట్టి స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో టుడే we will end this session. This is about variables ma. So features of Java. Sorry.
ఒక ప్రోగ్రామ్ ని కానీ ఒక అప్లికేషన్ లేయర్ ని కానీ మనం బిల్డ్ చేయాలి అంటే సంథింగ్ వాలిడేషన్స్ చేయాలి కదా. సో ఆ వాలిడేషన్స్ ని చేయాలి అన్నా సంథింగ్ మనం జావా ద్వారా కోడ్ ని రాయాల్సి ఉంటుంది. అలా రాయాలి అంటే మనకి వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. సో వేరియబుల్స్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మనం ఏంటంటే వేరియబుల్స్ గురించి చూసాము. వేరియబుల్స్ లో కూడా స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఏంటో రేపు చూద్దాం ఒకసారి. అండ్ అలాగే డేటా టైప్స్ గురించి కంప్లీట్ అయింది. డేటా టైప్స్, వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ డేటా టైప్స్, 4 కేటగిరీస్ గా డివైడ్ అయి ఉన్నాయి. ఆ 4 కేటగిరీస్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, యూజర్ డిఫైన్ డేటా టైప్స్. అండ్ దెన్ మెయిన్ మెమరీలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, మెమరీ స్పేస్ ని ఎలా కన్జ్యూమ్ చేస్తుందో ఒకసారి డీల్ చేసాం. అండ్ తర్వాత ఏంటంటే టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ లో గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ కంప్లీట్ అయ్యాయి. గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో కంప్లీట్ అయ్యాయి. టుమారో వి విల్ డిస్కస్ అబౌట్ స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ రా. ఓకేనా, ఒకసారి రివైజ్ చేద్దాం, నో ప్రాబ్లం. Okay, today we will end this session as of now. Anyone have doubts, Ram? Guys, can anyone have doubts? No, ma'am, it is clear. Okay, tomorrow I'll ask questions. Can I? No, sir. Can I ask questions tomorrow? Okay. Thank you. Have a good day, ma. Yes. Thank ఎండ్ కొట్టారా? Meeting. కంప్లీట్ మార్కెట్. ఓకే.